హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి. ఒక 2 days ఏమో టిఫిన్ అయితే చేశాను అనమాట. ఉప్మా అయితే చేశానండి. ఇంకా రోజు అదే తింటే ఇంక బోర్ కొడుతుందని చెప్పి ఇంక ఈరోజు అయితే బయట తెచ్చుకున్నాం. దాదాపు ఒక 10 days నుండి బయటే తెచ్చుకుంటున్నామండి. అస్సలు కుదరట్లేదు అనమాట టిఫిన్ చేయడానికైతే. ఇంక ఇక్కడైతే ఇంకా మా వారైతే నన్ను అడిగాడు, ఏం తీసుకురమ్మంటావు అని చెప్పి. నాకైతే మైసూర్ బోండా అంటే ఇష్టం అండి. మైసూర్ బోండా, ఇడ్లీ తీసుకురమ్మని చెప్పాను. సరిపోతాయా లేకపోతే ఇంకేమైనా కావాలన్నాడు. నవ్వు వచ్చింది నాకైతే. నేనన్నాను ఆ 2 చాలు, ఇంకేం వద్దని చెప్పాను. ఇంకా మా వారు కూడా అయితే ఇంకా మైసూర్ బోండా తెచ్చుకున్నారండి. రాజమండ్రి వాళ్ళు పెట్టారంట, కొత్తగా పెట్టారు. చాలా వేడిగా ఉన్నాయండి. చాలా ఇడ్లీలు అయితే ఎంత స్మూత్గా ఉన్నాయంటే, మనకు చట్నీ ఇచ్చాడు, అల్లం చట్నీ కూడా ఇచ్చాడండి. కొంచెం కారం అనిపించింది అంతే. ఇడ్లీ అయితే ఎంత స్మూత్గా ఉన్నాయంటే, ఇంకా సాంబార్లో పెట్టగానే సాంబార్ కూడా అయితే చాలా బాగుందండి. సాంబార్లో పెట్టగానే అయితే కరిగిపోతుంది అనమాట, అంత స్మూత్గా ఉన్నాయండి. నేనైతే 3 ఇడ్లీ తిని మా వారికి అయితే ఒకటి ఉంచాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా చాలా రోజు అవుతుందండి, ఒక 2 months అవుతుందన్నమాట బెడ్షీట్ వేసి. ఇంకా మార్చాలని చెప్పి ఇంకా మా వారైతే పాపను తీసుకొని కిందికి వెళ్ళారు. అందుకని ఖాళీ ఉందండి, ఈరోజు కొంచెం ఖాళీగా ఉందన్నమాట. గిన్నెలన్నీ కడిగేసానండి, వంట కూడా కర్రీ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే నేను ఇంకా ఈ బెడ్షీట్ మారుద్దామని చెప్పేసి పైన అయితే షీట్ వేసానండి. ఎందుకంటే పాస్ అట్లా పోసినప్పుడు తడుస్తుందని చెప్పి ఈ బెడ్షీట్ కూడా వేసి 2 months అవుతుందని తీసేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ అయితే ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. అస్సలు కుదరట్లేదు, ఏ పని చేసుకోవాలన్నా కూడా. ఇంకా పాప ఏడుస్తుంటుందండి పాపం. ఇంకా అందుకని చెప్పి టైం కూడా ఉండదు. మేము ఇప్పుడు ఇంకా పగలంతా స్కూల్లోనే ఉంటాం కదా, ఇంకా నైటే అనమాట. మేము 4 నుంచి ఇంక ఇంట్లో ఉంటామండి, నైట్ డ్యూటీ లాగా అనమాట. అందుకని చెప్పి ఇంక ఇప్పుడు కొంచెం టైం కుదిరింది, అందుకని బెడ్షీట్ అయితే మారుస్తున్నాను. ఇది తీసుకొచ్చి 3 years అవుతుందండి. కాఫీ కలర్ది చాలా బాగుందన్నమాట క్వాలిటీ. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుందండి. ఒక 3 years నుంచి ఉందన్నమాట. అంత బెస్ట్ క్వాలిటీ అండి. ఇంతవరకు చినగలేదు, బాగా ప్యూర్ కాటన్ అనమాట. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. ఫస్ట్ అయితే నాకు నచ్చలేదు, రిటర్న్ పెడదాం అనుకున్నాం. కానీ సర్లే ఏం కావాలని చెప్పి ఉంచుకున్నాము. కానీ తర్వాత అర్థమైందండి, ఇట్లాంటిది ఇంకోటి పెట్టారు రెడ్ది, కానీ అది మాత్రం అస్సలు బాగాలేదండి. రెడ్ మాత్రం పెడితే ఆన్లైన్లో అస్సలు బాగుండదండి. రెడ్ పింక్ అయితే పెట్టకూడదు. మనం ఒక కలర్ పెడితే ఇంకో కలర్ వస్తుంది అనమాట. ఇక్కడైతే షీట్ ఇది కూడా కొత్తదేనండి, మొన్న వీడియోలో అయితే చూపించాను కదా. ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ. ఎలా ఉందంటే రెయిన్ కోట్ ఉంటుంది కదండి, అలా ఉందన్నమాట. వాటర్ పడినా కూడా లీక్ అవ్వండి. నేనైతే ఒక క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటుంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా మొత్తానికి అయితే ఫిట్ చేసానండి. ఇంక మా ఎన్ని ఏంటంటే బెడ్షీట్లు మొత్తం అంటే ఆర్ఆర్ తెచ్చిన దగ్గర నుండి అయితే ఇంక అన్నీ ఫిట్టెడ్ అనమాట. అన్ని ఫిట్టెడ్ బెడ్షీట్లు అండి. ఎందుకంటే ఇంక నేను పడుకున్నానంటే మాత్రం అస్సలు ఉండవండి బెడ్షీట్లు అయితే. ఊరికి ఇంకా చల్లా చెదురవుతాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా మా వారు అయితే పెట్టారు, నాకైతే తెలియదు, మా వారే పెట్టారు. ఇక్కడైతే ఇంకా పాప కొన్ని ఫ్రాక్స్ అవి పెట్టానండి ఆర్డర్ పెడితే మీషోలో. క్వాలిటీ బాగుంది, కానీ బటన్స్ అన్నీ ఊడిపోతున్నాయి. ఎందుకని చెప్పి ఇంకా రేపు పికప్ చేసుకుంటారంట, అందుకని రిటర్న్ పెట్టాను. అందుకని ఇంకా అవన్నీ అయితే కవర్స్లో పెట్టేస్తున్నాను. డ్రాయర్లు ఇంక ఇవన్నీ వచ్చేయండి, కానీ ఇంకా క్వాలిటీ బాగాలేదని చెప్పి మేమైతే వెనక్కి పెడుతున్నాం అనమాట. అందుకని కవర్స్లో పెట్టేస్తున్నానండి. ఇంక మళ్ళీ ఉదయాన్నంటే అంత హడావిడి అనమాట. అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా బెడ్ అన్నీ సర్దేశానండి. ఇంకా దిండు కవర్లు కూడా మార్చాను అనమాట. ఇంకా చైర్స్ ఇంక ఇవన్నీ మార్చానండి. బెడ్రూమ్ మొత్తం అయితే క్లీన్ చేశానండి. ఇంకా ఉన్నాయి బట్టలు, ఇవన్నీ సర్దాలి. షెల్ఫ్లో బట్టలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా అంటే దాదాపు 1 year అవుతుంది కదా, నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా నేను అంతకేం క్లీన్ చేసుకోలేదండి. అందుకని చెప్పి ఇంక ఈ లోపు అయితే కసు కూడా ఊడ్చాలి. ఇక్కడ చూసారా చాలా బాగుందండి, మళ్ళీ ఊడొచ్చింది ఫిట్టెడ్. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ తగిలిస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా కసు అయితే ఊడుస్తున్నానండి. మాదైతే మా హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. మళ్ళీ డైనింగ్ ఏరియా ఉంటుంది, హాల్ కూడా ఉంటుంది అనమాట. హాల్లో అయితే మేము టీవీ, ఒక
బెడ్ మంచం అయితే ఉంటుందండి, సోఫా ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్లో అయితే ఇంకా మేమైనా ఎక్స్ట్రా సామాన్లు అవి ఉంటే అక్కడ పెట్టుకుంటాము. ఒకసారి అయితే నేను హోమ్ టూర్ అయితే చేస్తానండి. ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇంక ఇది ఎక్కడైతే ఒక బెడ్ ఉంటుందండి, ఇంకంతే బట్టలు ఉంటాయి, ఇంకంతేనండి. కబోర్డ్స్ ఏం లేవు. ఇక్కడైతే ఇంకా వాటర్ పడ్డాయని చెప్పి నేనైతే పాత నైటీలే యూజ్ చేస్తానండి ఎక్కువ. ఇక్కడ చూసారా ఎన్ని బెడ్షీట్లు ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. ఊరికి నేను కొంటుంటానే ఉంటానన్నమాట, ఊరికే కొంటానే ఉంటానండి. ఇంకెప్పుడు ఇంకా బెడ్షీట్లు అయితే ఇంకా అంటే ఇంకో బెడ్ ఉంది కదా, ఆ బెడ్కి 2 దీనికి చాలా ఉన్నాయి. అంటే అంతకుముందు మేము ఫిట్టెడ్ కాకుండా మామూలు బెడ్షీట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయండి. అసలు నేనైతే వెయ్యను, ఎందుకంటే మన వల్ల కాదనమాట. అవి ఎప్పుడో అవసరమైనప్పుడైతే వేస్తాను. ఎందుకంటే మాకు ఎప్పుడైనా సరే బెడ్షీట్లు ఎక్కువ ఉండాలండి మార్చుకోవడానికి. అయితే ఇక్కడైతే కసు మొత్తం ఊడ్ చేశానండి. ఫైనల్గా అయితే ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేశాను మొత్తం చూడండి, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందండి. ఇల్లు కూడా తుడవాలి, అస్సలు కుదరట్లేదు. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. పాప ఉంది కాబట్టి డస్ట్ అలాంటివి పడకుండా బూజు అవేం తుడవలేదులేండి. ఇంకా మా వారైతే నీట్గానే ఉంచుతారు ఇల్లు అయితే. నేను ఎలా ఉంచానో అలాగే ఉంచుతారండి, ఇంకంతే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ తీసాను కదండి, ఇంకా అన్నీ అయితే మడత పెట్టి షెల్ఫ్లో పెట్టేశాను. ఇంకా బట్టలు కూడా ఉందండి, బట్టలు కూడా నీట్గా సర్దుకోవాలి షెల్ఫ్లో. ఇంకా చాలా అంటే పాపకు పొట్టైన డ్రెస్సులు అన్నీ ఉన్నాయి, అవి మొత్తం అయితే బ్యాగులో పెట్టేసాను ఆల్రెడీ. ఇవన్నీ తీసి పక్క రూమ్లో అయితే పెట్టాలి, చాలా ఉంది. ఇక్కడ చూసారా మొత్తం సర్దిన తర్వాత అంటే ఆ బట్టలు మాత్రం స్కిప్ చేయండి, అవి చూడమాకండి. ఇక్కడ చూసారా ఇంక మొత్తం అయితే ఇంకా ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే ఇది వేసిన తర్వాత ఈ షీట్ మాత్రం చాలా బాగుంది, లుక్ మాత్రం చాలా బాగుందండి. అంటే నేను ఎక్కువ బ్లాక్లోనే తీసుకున్నానండి, ఎందుకంటే ఇంకా మాప్ కనిపిస్తే బాగుండదని చెప్పి. ఇంకోటి వైట్లో బాగుందండి, ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ బట్టలు అయితే సర్దాలి. ఇంక ఈ లోపు అయితే ఒక వీడియో అయితే చేస్తానండి ఎలా సర్దేది కూడా. ఇక్కడైతే నెయ్యి ప్రిపేర్ చేద్దామని ఒక 10 days అవుతుందండి. ఇంకా అంటే ఎక్కువ రోజులు ఉంటే పాడవుతుందని చెప్పి నేనైతే ఇక్కడ మిక్సీలో వేసి ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే చాలా వస్తుందండి, ఒక 1/2 kilo దాకా వస్తుంది అనమాట. మా వరకు అయితే సరిపోతుందండి, మేమైతే బయట కొనుక్కోము ఎప్పుడు, ఇంట్లో చేసుకుంది తింటాం అనమాట. ఇక్కడైతే మిక్సీ పట్టాను కదా, మిక్సీ పట్టిన తర్వాత అంటే సరిగ్గా రాలేదండి, నన్ను మిక్సీ ఎక్కువసేపు పట్టలేదు, అందుకని చెప్పి ఇప్పుడు వాటర్ పోసి నెయ్యి అయితే తీస్తున్నాను. చూసారా ఎంత వచ్చిందో నెయ్యి. ఒక 10 days ఇంక అంతేనండి. ఒక్కరోజు నేను తీయడం అయితే మర్చిపోతుంటాను. ఎక్కువ మేమేంటంటే ఒకరోజు 1/2 liter తీసుకుంటామండి, మళ్ళీ పెరుగుకి అయితే ఒక 1/2 liter అయితే తీసుకుంటాము. పెరుగు అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా డే బై డే అట్లా తీసుకుంటాము. ఎప్పుడైనా మనకు మేగడ రావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, పాలు ఎక్కువ వస్తుందండి మేగడ అయితే. ఇక్కడ చూసారా నెయ్యి కాచిన తర్వాత ఇంత నెయ్యి వచ్చిందనమాట. ఒక డబ్బాలోకి అయితే తీసుకోవాలండి. ఇక్కడ చూసారా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను, టైం లేదని చెప్పేసి. ఇక్కడ చాలా బాగుందండి టేస్ట్ అయితే. నేను ఎప్పుడు ఇట్లాంటి రైస్ అట్లా ఏం చేయనండి, ఇదే ఫస్ట్ టైం అనమాట నా మ్యారేజ్ అయ్యాక చేయడం మాత్రం. ఇక్కడైతే ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. ఇంకా నాకు మా వారికి అయితే ఇంకా ఫుడ్ అయితే ఇంకా తీసుకెళ్తాను అనమాట. తినేసి పండుకోవాలండి, టైం వచ్చేసి 11 అయిందనమాట. ఈరోజు అయితే చాలా లేట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే పని చేసుకోవడానికి అంతగా ఏం కుదరదండి. ఇంక రాగానే కాసేపు రెస్ట్ తీసుకుంటాము. నేను పడుకుంటేనే మా పాప పడుకుంటుంది, ఇంక అందుకని చెప్పి ముగ్గురం పడుకుంటాము. 6-6:30 దాకా పడుకుంటామండి. మా పాప అయితే బాగా అలసిపోతుంది అనమాట స్కూల్లో, ఎందుకని ఊరికి పిల్లల గోళ్ళకైతే లేస్తుంటుందండి, నిద్ర సరిపోదు. ఇంకా ఆమె లేపి స్నానం చేపించి ఇంకా మా పాప రెడీ అయ్యాక ఇంకా మేమైతే కాఫీ పెట్టుకొని తాగుతాము. అప్పటికే టైం వచ్చేసి 7:30-8 అవుతుందండి. ఇక్కడైతే పాలు అయితే కాస్తున్నాను, పాలు కాచి పెరుగు అయితే తోడు పెట్టాలండి. ఇక్కడైతే ఫిల్టర్ చేస్తున్నానండి. కొంచెం వచ్చిందనమాట నెయ్యి, పర్లేదండి 10 daysది. నేనైతే ఏం కొలవలేదు, ఒక బాక్స్ నాకేం కనిపించలేదు, అందుకని చెప్పి బాక్స్లోకి అయితే ఫిల్టర్ చేస్తాను అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అవసరమైనప్పుడు అయితే తినొచ్చండి. ఇప్పుడైతే పాపకు కూడా ఇంకా నెయ్యి అయితే తినిపించాలండి, అందుకని చెప్పి చేశారనమాట, లేదంటే పాడవుతుందని చెప్పి. మా వారైతే ఒప్పుకోరండి ఎక్కువ రోజులు ఉంటే మాత్రం. చూసారా ఎంత నెయ్యి ఉంది.
చాలా టేస్ట్ ఉంటుందండి. మన ఇంట్లోనే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ చూసారు ఇన్ని గిన్నెలు అయితే కడిగేసానండి. కడిగి బాక్సులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మాకైతే పాపయ్య 2, మా వారికి నాకు బాక్సు కర్రీసు, ఇంకా టిఫిన్ తీసుకెళ్ళట్లేదు. అవి కానీ తీసుకెళ్తే ఇంకా బ్యాగులు అయితే నాకు ఫుల్ నిద్ర వస్తుందండి. వాయిస్ ఓవర్ అనేది కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.